అధికారపు ముద్ర. ఇది మూసినవాడు దేవుడు అని చెప్పటానికి, ఇది మూసినవాడు యేసుక్రీస్తు అని చెప్పటానికి దానికి అధికారపు ముద్ర వేస్తారు. కనుక దేవుడు మూస్తే దాన్ని తీయగలిగిన వాడు ఎవరు కూడా లేరు. యేసుక్రీస్తుని సమాధిలో ఉంచినప్పుడు ఆ సమాధికి అడ్డుగా రాయిని పొర్లించి దాన్ని సంకెళ్ళతో బిగించి దానికి ముద్ర వేసి భద్రము చేశారు. ఆ ముద్ర ఎవరిది అని అంటే రోమ అధికారపు ముద్రది. యేసుక్రీస్తు సమాధి మీద వేసిన ముద్ర రోమ అధికారపు ముద్ర. రోమ అధికారపు ముద్ర ఎలా ఉంటుందంటే ఆ ముద్ర వెయ్యాలన్నా వేసిన ముద్ర తీయాలన్నా రోమ అధికారులలో 7 ఉండాలి. 7 కలిసి ముద్ర వేయాలి. ఒకవేళ వేసిన ముద్ర తీయాలన్నా 7 ఉండాలి. అదైనా ఆ 7 ఉంటేనే ఆ ముద్ర వేయటం కుదురుతుంది, 7 ఉంటేనే ఆ ముద్ర తీయటం కుదురుతుంది. కానీ ఆ 7 ముద్ర వేసి వెళ్ళారు, కానీ ఆ ముద్ర తీయటానికి ఆ 7 లేకపోయినా ముద్రను గెలిచి యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధరణగా తిరిగి లేచాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు అపవాదిని, సాతానుని, ఘట సర్పాన్ని అగాధములో పడవేసి దాన్ని మూసివేసి దానికి ముద్ర వేస్తే 1000 సంవత్సరాలు ఆ ముద్ర తీయగలిగిన వాడు ఒక్కడు కూడా. 1000 సంవత్సరాలు ఆ అపవాది అగాధములోనే ఉంది. ఈ 1000 సంవత్సరాలు ఆ అగాధములో సాతాన్ని బంధించాడు. అదే 1000 సంవత్సరాల్లో చనిపోయిన వారిని, క్రీస్తు కొరకు హతసాక్షులైపోయిన వారిని, శిరఛేదన చేయబడిన వారిని, అనగా అబద్ధ ప్రవక్త, క్రూర మృగం ఏ భక్తులైతే హింసించి చంపేసి శిరఛేదన చేశారో ఆ హతసాక్షులైనటువంటి వారిని దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా. అపవాదినేమో మూసిపెట్టాడు, ఆయన కొరకు శిరఛేదన చేయబడిన భక్తులనేమో పైకి లేపాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు లేచిన వారు దేవునితో కూడా రాజ్యము చేస్తారు అని చెప్పి మనం 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న మాటల్లో చదవచ్చు. ఇంకేమొద్దు. ఆ మాటల్లో ఏముందంటే ఆ 1000 సంవత్సరాల్లో 1000 సంవత్సరాలు ఆరంభం అవగానే క్రీస్తు నిమిత్తం, దేవుని వాక్యము నిమిత్తం ఎవరైతే శిరఛేదన చేయబడ్డారో, ఎవరైతే హతసాక్షులైపోయారో వారికి మొదటి పునరుద్ధానం కలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు కొరకు చనిపోయిన వారు, వీరికి మొదటి పునరుద్ధానం కలుగుతుంది. ఉదాహరణగా చెప్పాలంటే రేపు ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు. వాడు దేవుని వాక్యాన్ని ప్రకటించారు, క్రీస్తును ప్రకటించారు, యేసు క్రీస్తు దేవుడని ప్రకటించాడు. ఈయన ప్రకటించిన దాన్ని బట్టే ఇప్పుడు ఆయన చంపబడ్డాడు. అదేనా? ఆయన ప్రకటించిన దాన్ని బట్టే, అంటే దేవుని వాక్యాన్ని బట్టి, అలాగే యేసు క్రీస్తు యొక్క సాక్ష్యాన్ని బట్టి మాత్రమే ప్రవీణ్ పగడాల గారు చంపబడ్డారు. ఇప్పుడు ఆయన చంపబడ్డాడు అని అంటే ఇప్పుడు రేపు ఆయన మొదటి పునరుద్ధానములో లేపబడవచ్చు. ఆయన లేపబడి దేవునికి యాజకత్వం చేస్తారు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే లేచి వారు క్రీస్తుతో కూడా యాజకత్వం చేస్తూ రాజ్యము చేస్తారు అని వ్రాయబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు రాజ్యము చేస్తారు. దేవుని కొరకు చనిపోయిన వారు, ప్రభు కొరకు చనిపోయిన వారు తిరిగి లేచి రాజ్యం చేస్తారు. స్తోత్రం చెప్పండి. ఇది రేపు, ఈ వాక్యం అంతా కూడా రేపు భవిష్యత్తులో జరగవలసిన వాక్యం. ఇది అర్థమైందా? రేపు భవిష్యత్తులో జరుగుతుంది ఈ వాక్యం. 1000 ఏండ్ల పరిపాలన రాబోతుంది. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో జరిగే సంభవాలు ఏంటంటే, ఒకటి, సాతాను అగాధంలో పడవేసి మూసి పెడతాడు, సమాధుల్లో ఉన్న వారిని పైకి పునరుద్ధాన శక్తితో లేపుతాడు. ఆ పునరుద్ధాన శక్తి పొందిన వారు యాజకత్వం చేస్తారు. ఆ పునరుద్ధాన శక్తి పొందిన వారు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తారు. మనం పాడుకుంటాం ఆ పాట, 1000 ఏండ్లు
యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా 1000 ఏళ్ళు ఇళ్ళపై యేసు రాజ్యమేలును, 1000 ఏళ్ళు రాజ్యమేలును, లోక రాజ్యములన్నీ ఆయనవే యగును, ఈ లోక రాజ్యములన్నీ ఆయనవే యగును. నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే కనబడును, న్యాయమే యేసు రాజుగా భూలోకమంతా, యేసు రాజుగా భూలోకమంతా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట మనం పాడుకో. 1000 ఏళ్ళు ఇళ్ళపై యేసు రాజ్యం చేస్తాడు. ఆ 1000 ఏళ్ళు ఆ 1000 ఏళ్లలో యేసయ్య రాజ్యం చేస్తాడు. ఆ 1000 ఏళ్లలో సాతాను బంధించబడతాడు. ఆ 1000 ఏళ్లలో క్రీస్తు కొరకు హతసాక్షులైన వారు మొదటి పునరుద్ధానం పొంది తిరిగి లేస్తారు. లేచిన వారు క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తారు. అయితే ఇది భవిష్యత్తులో జరగవలసిన కార్యం. ఇది భవిష్యత్తులో వచ్చేటువంటి 1000 సంవత్సరాల పరిపాలన ఇది. అయితే ఇప్పుడు ఆత్మానుసారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆత్మానుసారంగా జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ చనిపోయిన వారు తిరిగి లేస్తున్నారు, పునరుత్థానం పొందుతున్నారు. చనిపోయిన వారు తిరిగి లేస్తున్నారు, పునరుత్థానము పొందుతున్నారు. సాతానుడు ఉన్నంత వరకు, సాతానుడు సంచరిస్తున్న వరకు, సాతానుడు శోధిస్తున్నంత వరకు ఈ మృతులైనటువంటి వారు తిరిగి లేవల, శిరఛేదన చేయబడిన వారు తిరిగి లేవల. సాతానుడు శోధిస్తున్నాడు, ఒకరి తర్వాత ఒకరిని చంపుతున్నాడు, నాశనం చేస్తున్నాడు. ఈ అపవాది ఉన్నంత వరకు చనిపోయిన వారు తిరిగి లేవలేదు, తిరిగి బ్రతకలేదు. ఎప్పుడైతే సాతాన్ని మూసిపెట్టాడో అప్పుడు శిరఛేదన చేయబడిన వారు తిరిగి బ్రతికారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాతాను శోధనలు ఎక్కువైతే, సాతాను గలిబిలి ఎక్కువైతే, సాతాను క్రియ ఎక్కువైతే, సాతానుడు శోధిస్తుంటే, సాతానుడు వేధిస్తుంటే, సాతానుడు నెమ్మది లేకుండా చేస్తుంటే, సాతానుడు సమాధానం లేకుండా కుటుంబాల్లో చేస్తుంటే, మనం కూడా ఆత్మీయ స్థితిలో చచ్చిన వారంగా పడి ఉంటాం. ఏంటి శోధనలు, ఏంటి బాధలు, ఏంటి కష్టాలు, ప్రార్థనకు వెళుతుంటే, రక్షణ పొందుతుంటే ఏంటి కష్టాలు అని ఇక మనం భక్తి చేయకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని గురించి ప్రకటించకుండా, యాజకత్వం చేయకుండా చచ్చిన వారిలాగా మనం కూడా పడి ఉంటాం. శోధనలు ఎక్కువైనాయి అనుకోండి, ఎవరు చేస్తారు ప్రార్థన? యేసు రక్తమే. స్తోత్రం. శోధనలు ఎక్కువైతే ప్రార్థన చేస్తారా? శోధనలు ఎక్కువైతే ప్రార్థనకు వస్తారా? చెప్పండి. నిందలు ఎక్కువైతే ప్రార్థనకు వస్తారా? ప్రతికూల పరిస్థితులు ఎక్కువైతే ప్రార్థనకు వస్తారా? ప్రార్థన చేస్తారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారా? ట్రై చేస్తారు. ఒకసారి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన, అప్పుడు చేస్తారు కొంచెం ప్రార్థన, అప్పుడు కూడా కష్టం తీరలేదు అనుకోండి, ఇక ప్రార్థన లేదు, గీర్తన లేదు అంట. యేసు రక్తమే. స్తోత్రం. అప్పుడు కూడా కష్టాలు ఆగకపోతే ఇక ప్రార్థన కూడా ఎందుకు? సాతాను శోధనలు ఎక్కువైపోయినాయి, సాతాను హింసిస్తున్నాడు, సాతాను శోధిస్తున్నాడు. స్తోత్రం. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి, సాతాను శోధనమైన సొమ్మసిల్లక సాగి
సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి హల్లెలూయా ఆడుకుంటాం. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక నిజమా రక్తమే స్తోత్రం. శోధన వస్తే చాలు కృంగిపోతాం. ఏమండి సొమ్మసిల్లిపోకుండా కృంగిపోకుండా సాగిపోయే అనుభవం ఉందా? పాట మాత్రం పాడుకుంటాం. కానీ శోధన వచ్చిందంటే చాలు నాకే రావాలా అంటే నాకే రావాలంటే నాకు వద్దులే పక్క వాళ్ళకి వస్తే బాగుండనే కదా అని అర్థం. స్తోత్రం. ఏమండి నాకే రావాలా నేనే కనపడ్డారా అని చెప్పి రకరకాల మాటలు. దేవుడు ఏం చేస్తున్నాడు? సాతానుతో శోధిస్తుంటే సాతానుతో వేధిస్తుంటే ఈ దేవుడు ఏం చేస్తున్నాడు అని దేవుని మీద నిందలు, దేవుని మీద నిట్టూర్పులు, యేసు రక్తమే ఆయన అవమానించటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృంగిపోవటం. ఇక మనం ప్రార్థన చేయలేం. సాతాను శోధనలు ఎక్కువైన ప్రార్థన చేయలేం, ప్రకటించలేం, సాక్ష్యం ఇవ్వలేం, దేవుని మహిమపరచలేం, దేవుని గణపరచలేం, దేవునికి దూరం అయిపోతాం. అయితే దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆత్మీయంగా ప్రార్థన లేకపోతే భక్తి లేకపోతే దేవునితో సహవాసం లేకపోతే ఆత్మీయ జీవితంలో మనం కూడా చచ్చిన వారమైనట్టు, మృతమైనట్టు, నిర్జీవపు స్థితిలో ఉన్నట్టు, జీవము లేనట్టే. కనుక ఇప్పుడు నువ్వు తిరిగి యాజకత్వం చేయాలంటే సాతాను మూసిపెట్టబడాలి, అపవాది మూసిపెట్టబడాలి. నిన్ను శోధిస్తున్న సాతానుడు, నీ కుటుంబాన్ని శోధిస్తున్న సాతానుడు, సంఘాన్ని శోధిస్తున్న సాతానుడు యేసు నామములో వాడు మూసిపెట్టబడునుగాక. నీవు లేపబడుదువుగాక. దేవుని కొరకు సాక్షిగా నిలబడుదువుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లాజరు చనిపోయిన లాజరుని యేసయ్య బ్రతికించాడు. చనిపోయిన లాజరుని దేవుడు బ్రతికించాడు. లాజరు బ్రతికి వచ్చి క్రీస్తుతో కూడా భోజనమునకు కూర్చున్నాడు అని చూస్తాం. హల్లెలూయా. క్రీస్తుతో కూడా భోజనానికి కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు దేవాలయపు తెర చిరిగింది. కొండలు బండలు బ్రద్దలైపోయాయి. సమాధులు తెరవబడ్డాయి. ఆ సమాధిలోండి కొందరు పరిశుద్ధులు లేచారు. వారు లేచిన వారు యెరూషలేముకి వెళ్ళి అనేకులకు కనబడ్డారు. స్తోత్రం. యెరూషలేముకి వెళ్ళి అనేకులకు కనబడ్డారు. బ్రతికిన వారు యెరూషలేముకి వెళ్ళారు. బ్రతికిన లాజరేమో ఎక్కడికి వెళ్ళాడు? యేసుతో కూడా భోజనానికి కూర్చున్నాడు. బ్రతికిన పరిశుద్ధులేమో యెరూషలేముకి వెళ్ళి కనుపరుచుకున్నారు. కానీ ఇక్కడ మూలవాక్యలో చూస్తున్న హతసాక్షులైన వారు, శిరచ్ఛేదన చేయబడిన వారు బ్రతికి యాజకత్వం చేస్తున్నారు, క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తున్నారు. కనుక మనము చచ్చిన వారి వలె ఉండకుండా మనం పునరుత్థాన శక్తిని పొందాలి. పునరుత్థాన శక్తి మనకు కావాలి. పునరుత్థాన బలము మనకు కావాలి. మనం అనుకుంటాము ఎప్పుడో రేపు యేసయ్య కడబోర శబ్దం వినబడినప్పుడు లేస్తే చాలే, అప్పుడు దాకా సమాధిలో ఉన్నట్టుగానే ఉందాములు అనుకుంటున్నారు. కదలేకుండదు, ప్రార్థన ఉండదు, ఆత్మీయ జీవం ఉండదు. ఏమిటి స్తోత్రం అండి? స్తుతించలేరు, పాడలేరు, దేవుని ఆరాధించలేరు. జీవము లేనట్టుగా చచ్చిన వారి వలె పడు. రేపు పునరుద్ధాన శక్తి భవిష్యత్తులో కాదు, ప్రతి దినం ఆ పునరుద్ధాన శక్తి మనకు కావాలి. ప్రతి దినం ఆ పునరుద్ధాన శక్తి కొరకు, ఆ ప్రత్యక్షత కొరకు మనం ఎంతైనా ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునరుత్థాన బలముతోని, పోయిన వారం చెప్పుకున్నాం, పునరుత్థాన శక్తితోని, పునరుత్థాన బలముతోని పౌలు మంచి పోరాటం పోరాడాడు. పునరుత్థాన శక్తితోని పౌలు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. పునరుత్థాన శక్తితోని పౌలు తన పరుగుని తుదముట్టించాడు. కనుక పునరుత్థాన శక్తి మనకుండాలి, ఆ బలం మనకుండాలి. పునరుత్థానం పొందిన వారు క్రీస్తుతో కూడా భోజనానికి కూర్చుంటారు. స్తోత్రం చెప్పండి. లాజరు
క్రీస్తుతో కూడా భోజనానికి కూర్చున్నాడు. కానీ ఇస్కరియోతు యోధ భోజనపు పంక్తి నుండి లేచి వెళ్ళిపోయాడు. భోజనపు పంక్తి నుండి వెళ్ళిన వాడు ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. కూర్చున్నవాడు మాత్రం సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. కనుక పునరుత్థాన శక్తి పొందావా? అయితే నువ్వు ప్రభు బల్ల యొద్ద ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రభు బల్ల యొద్ద ఉండాలి. ప్రభు బలలో చేయి వేయాలి. అప్పుడు నీకు సంతోషం, అప్పుడు ఆనందం నీకు. రెండవది, యెరూషలేముకి వెళ్ళాలి. పరిశుద్ధులు యెరూషలేముకి వెళ్ళారు, కనుపరుచుకున్నారు. నువ్వు కనుపరుచుకోవాలి. ఎక్కడ? యెరూషలేములో. నీ యెరూషలేము నీ మందిరమే. నీ యెరూషలేము ఏంటి? నీ మందిరం. మందిరంలో నిన్ను కనుపరుచుకోవాలి. అర్థమైందా? మందిరంలో నిన్ను కనుపరుచుకోవాలి. నువ్వు కనబడాలి మందిరములో. నువ్వు కనబడకపోతే సియోను మార్గాలు ఏడుస్తాయి. నువ్వు కనబడాలి, మందిరంలో కనబడాలి, కనపరుచుకోవాలి మందిరంలో. నీ యెరూషలేము దేవుని మందిరమే. పునరుత్థాన శక్తి పొందావా? పునరుత్థాన బలము నీకుందా? అయితే దేవుని మందిరములో నిన్ను నీవు కనపరచుకో. పునరుత్థాన శక్తి పొందావా? అయితే యాజకత్వం చెయ్యి. అంటే దేవుని పని చెయ్యి, దేవుని పని చెయ్యి, దేవుని ఉద్యోగం చెయ్యి. ఇది యాజక ఉద్యోగం. స్తోత్రం చెప్పండి. ఏ ఉద్యోగం ఇది? అది దేవుని మందిరంలో పని చేయకుంటే ఇది యాజక ఉద్యోగం. యాజక ఉద్యోగాలు చాలా ఉంటాయి. యాజక ఉద్యోగాల్లో డిపార్ట్మెంట్లు చాలా ఉంటాయి. రక్తమే. స్తోత్రం చెప్పండి. మనం యాజక ఉద్యోగం అనుకుంటే అంటే ఏమనుకుంటాం? ఇక్కడ నుంచొని వాక్యం చెప్పడం యాజకత్వం అనుకుంటాం. ఇక్కడ నుంచొని ప్రార్థన చేయటమే యాజకత్వం అనుకుంటాం. అర్థమైనా? యాజక ఉద్యోగాల్లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి అనుకున్నా? యేసు రక్తమే. ఎన్ని విభాగాలు ఉన్నాయి అనుకున్నా? స్తోత్రం. హల్లెలూయా. అర్థమైనా? నీళ్లు పోయటం ఒక ఉద్యోగం, యాజక ఉద్యోగం. అర్థమైనా? కట్టెలు ఏరుకు రావటం యాజక ఉద్యోగం. కట్టెలను ఇక్కడ మండించడం యాజక ఉద్యోగం. మండిన కట్టెల నుంచి వచ్చిన బూడిద ఎత్తిపోయటం యాజక ఉద్యోగం. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. దహన బలుగా వచ్చినటువంటి పశువును వధించటం యాజక ఉద్యోగం. పావురాన్ని వధించటం యాజక ఉద్యోగం. స్తోత్రం. హల్లెలూయా. దీపం వెలిగించటం యాజక ఉద్యోగం. ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి అనుకున్నా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం మందిరంలో దేవుని యాజక ఉద్యోగాలు ఉంటాయి. మందిరం ఓడటం కూడా యాజక ఉద్యోగమే. అంటులు అడగటం కూడా యాజక ఉద్యోగమే. ఆహారం వడ్డించటం కూడా చెప్పండి యాజక ఉద్యోగమే. యేసు రక్తమే. స్తోత్రం. అరేనా? ప్రార్థన చేయటం, పాట పాడటం, స్తుతించటం, ఆరాధించటం, ఆహారం వండటం, వడ్డించటం, ఇవన్నీ ఏంటి చెప్పండి అమ్మా? యాజక ఉద్యోగాలే. స్తోత్రం. హల్లెలూయా.